గాయస్ ఈరోజు నేను చేపలు అయితే తీసుకోవడం జరిగింది. ఈ చేపలు స్వయంగా నేనే చేసి దీన్ని ఫ్రై చేసి శుభ్రం కూడా నేను చేస్తానండి. ఫ్రై కూడా చేసి చూపిస్తాను. ఈరోజు చేప ముక్క ఫ్రై మనం తయారు చేసేద్దాం. పులుసు మొత్తం తీసేసుకున్న తర్వాత దీనికి జిగురు ఉంటుందండి. ఆ జిగురు కూడా మనం చక్కగా ఇలాగ లైట్ గరుకు మీద రుద్దుకుంటే ఇదిగోండి ఇలాగా జిగురు టైప్లో వచ్చేది. ఇలా రుద్దుకొని కటింగ్ చేసేసుకుందాం. చక్కగా మనం రుద్దేసుకున్న తర్వాత మొత్తం అంతా జిగురంతా పోయిందండి. పోయిన తర్వాత మనం నీట్గా కత్తి దొంగ ఏర్పాటు చేసుకుని మనమైతే ఫిష్ శుభ్రం చేసుకున్నాం కదండి. కటింగ్ అయిపోయింది. కటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇందులో కళ్ళు వేసి శుభ్రంగా చక్కగా అందులో జిడ్డు అనేది ఉంటుంది. ఆ జిడ్డు అనేది మనం సగం రుద్ది తీసేసాం, సగం ఏమో వాష్ చేసేసాం. అయిపోయింది. ముక్కలు అయితే చాలా ఫ్రెష్గా చక్కగా మొత్తం శుభ్రం అయిపోయింది. 1-4 సార్లు అయితే నేనైతే కడిగేసాను. అది ఇంకోటి ఏంటంటే ఇందులోకి మనకు కావాల్సిన మసాలాలు ఏమేమి కలుపుకోవాలనేది నేను చూపించి తర్వాత కుకింగ్ అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక కప్పు కార్న్ పౌడర్, 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా గరం మసాలా, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 నిమ్మకాయ పిండేసేసి ఇలాగా నీట్గా నిమ్మరసం, 1 కప్పు ఆయిల్ అన్నీ వేసిన తర్వాత మనం చక్కగా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మసాలా దినుసులన్నీ కలుపుకున్న తర్వాత మనం ఒక్కొక్కటిగా చేప ముక్కలు ఇలా వేసేసుకొని ఇలాగ చక్కగా ముక్కకి పట్టేలాగా మసాలా మొత్తం పట్టేలాగా ఇలా మనం చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి. 10 నిమిషాలు సరిపోద్దండి. 10 నిమిషాలు అయితే సరిపోద్ది. డీప్ ఫ్రిడ్జ్లో మనం పెట్టుకుందాం. 10 నిమిషాలు అయితే మనం మసాలా గట్ట కలుపుకున్నాం కదండి. పీసులన్నిటికి పట్టాలంటే డీప్ ఫ్రిడ్జ్లో కంపల్సరీ ఒక 10 నిమిషాలు అయితే ఉండాలి. మనం ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. మనం 10 నిమిషాలు పెట్టాం కదండి. 10 నిమిషాలు టైం అయితే అయ్యింది. మనం ఎలా రెడీ అయింది అనేది ఒకసారి చూసేద్దాం. చాలా చక్కగా టైట్ అయ్యిందండి. మనం మసాలాలన్నీ కలుపుకున్నాం కదా, చక్కగా టైట్ అయ్యి ముక్క కూడా నీట్గా పట్టింది. కుకింగ్ కాడికి తీసుకెళ్ళిపోదాం. ముక్క ములగాలి కాబట్టి ఆయిల్ అయితే సరిపడగా ముక్క ములిగేలాగా వేస్తే సరిపోతుంది. ఇందులో తీసుకున్న తర్వాత ఒక్కసారి మనం ముక్కలు గట్ట ఎంతలాగా మనం కలిపిన మసాలా ఎలా పట్టింది అనేది చూసేసుకుని ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. మనం ఒక్కటిగా వేసేసుకుందాం. చక్కగా అలాగ లైట్గా మనం గ్రే కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. ముక్కలు అయితే వేసేసుకున్న తర్వాత అలా దోరగా వేగిన తర్వాత ఒకసారి మళ్ళా మనం ముక్కని కూడా చాలా చక్కగా తిప్పాలండి. తిప్పితే మళ్ళీ మామూలుగా ఉండదు, వేరే లెవెల్లో ఫ్రై అవుద్ది. చక్కగా ఫ్రై అయితే చాలా చక్కగా అయిపోయిందండి. చూసారు కదా ఎంత ఇదైందో. ఒక్కొక్కటిగా మనం తీసేసుకుందాం. అలాగా ఎప్పుడూ కూడా ఇంతలాగా డ్రై ఫ్రై అయితేనండి చేప వేరే లెవెల్ టేస్ట్ వస్తుంది. ఎప్పుడూ కూడా మనం ఒక్కొక్కటిగా చాలా చక్కగా తీసేసుకుందాం. అలాగా చూసారు కదా ఎంత డ్రై అయిందో. మామూలు డ్రై అవ్వలేదండి, చాలా వేరే లెవెల్. అసలు మరి తింటే ఉంటుందండి.
మామూలుగా ఉండదు. అయితే టేస్ట్ అయితే నేను చూసేస్తాను, నేనైతే ఆగలేకపోతున్నాను. ఫ్రై అయితే వేరే లెవెల్ వచ్చిందండి. మనమే సొంతంగా చక్కగా చేప తెచ్చుకొని దాన్ని శుభ్రం చేసి ముక్కలు ఒక సైజులో కోసి దాన్ని ఫ్రై చేసుకుని చక్కగా అందులో కావాల్సిన దినుసులన్నీ వేసుకుని ఫ్రై చేసుకుని మనం తింటే అసలు మామూలుగా స్వర్గాన్ని తలపిచ్చేద్దండి. నేనైతే ఈ రకంగా అయితే ఎక్కువ ఇష్టపడతాను. మీలో ఎంతమంది ఈ రకంగా ఇష్టపడతారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరైతే తప్పనిసరి చేయాలి. అయితే దీన్ని అయితే నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను. బాబా ఈ ఫ్రై మామూలుగా ఫ్రై అవ్వలేదండి. ముక్క ఏంటి ముళ్ళుతో సహా డ్రై ఫ్రై అయితే చాలా చక్కగా అయింది, మామూలుగా లేదు, వేరే లెవెల్ టేస్ట్. ఉల్లిపాయ కూడా నేను దాంతో కలిపి తినేస్తున్నా, చాలా బాగుందండి. నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరి సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకైతే సపోర్ట్ చేయండి. గంట సింబల్ నొక్కి షేర్ కూడా చేయండి. నాది ఛానల్ వచ్చి డిడిఎస్ కుకింగ్. మీరు తప్పనిసరి నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం డిడిఎస్ కుకింగ్, సబ్స్క్రైబ్ మై ఛానల్.